దుఃఖం వస్తుందనే భయం కూడా నాకు లేదు. వచ్చేది రాని, పోయేది పోని, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. సుఖం దుఃఖం రెండింటికి కూడా. ఈ దృక్పథానికి మనిషి వస్తే ప్రతి సమస్య తేలిగ్గానే పరిష్కారం. ప్రతి సమస్య. ధర్మ నిర్వహణలో ఎక్కడ, ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా సరే, మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం. మనం అక్కడ ఏదో పై ఆఫీసర్ ఒత్తిడి చేశాడు, ఎవరో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అన్నాడు. ఆ పని మనం చేస్తే జైల్లో కడతాం. ఒకసారి ఇబ్బందులు అలా ఉంటాయి. సంతకం ఏం చేయాలి? అప్పుడు ఆలోచించాలి, ఇంత జైల్లోకి వెళ్ళే పని చేయాలా? ఈ ఉద్యోగం వదిలేస్తే ఇంకోటి చేసుకోలేమా? అసలు ఆఫీసర్ గట్టిగా నేను చేయనండి, మీరు చెబుతున్నారండి, చాలా ప్రమాదం అండి అని చెబితే మానేస్తాడేమో, ఇంకోటి చేయించుకుంటాడేమో. లేకపోతే నా సీటు మార్చేయండి సార్, నేను అక్కడికి పోతాను, మీ ఇష్టం వచ్చిన వాడిని చేయించుకోండి అంటే సరిపోతుందేమో. చెప్పాలి, అంతేగాని చెప్పాక తప్పుతుందా బాగుండదు, ఆయన ఏమనుకుంటాడో అని మనం సంతకం చేస్తే ఆయన తప్పించుకుంటాడో, మనం జైల్లో ఉంటాం. కొన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు రకరకాల అవినీతికి పాల్పడుతూ సంతకాలు పెడితే IAS అధికారులు జైల్లో ఉన్నారమ్మా, నాయకులు బాగానే ఉన్నారు. ఆ నిర్ణయం పరిస్థితి